భారతదేశానికి చేసిన నష్టం ఏమిటి? భర్త చనిపోతే భార్యను కూడా అదే చితి మీద పెట్టి కాల్చాలి. అలా కాల్చనివ్వకుండా సతీ సగమనాన్ని నిర్మూలించటం సనాతన ధర్మాన్ని పాడు చేసినట్లా. క్రైస్తవుడు చేశాడు. రాజా రామ్మోహన్ రాయ్తో పాటు కలిసి పోరాటం చేసి ఆయన అది తీసుకొచ్చాడు క్రైస్తవుడు విలియం కేరీ గారు. ఆ తర్వాత ఆడపిల్లలకి 8, 9 సంవత్సరాలు రాగానే ఎవరికో ఇచ్చి పెళ్లి చేసేయాలి. అందుకని క్రైస్తవుడు బాల్య వివాహాలు రద్దు చేయించి ఆడపిల్లలకు చదువు అక్కర్లేదు అంటే కూడా చదివించడానికి పోరాటం చేసి చదివించినందుకు సనాతన ధర్మం పాడైపోయిందా? పేదవారిని పట్టించుకోకపోతే అణగారిన వర్గాలన్నింటినీ అంటరానితనంగా చూస్తున్న వ్యాధిగ్రస్తులను హాస్పిటల్స్ కట్టి ప్రజలకు సేవ చేయటానికి క్రైస్తవుడు సనాతన ధర్మాన్ని పాడు చేశాడా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? హాస్పిటల్స్ కట్టి ప్రజలకు సేవ చేసిన క్రైస్తవుడు సనాతన ధర్మాన్ని పాడు చేశాడా? బ్రాహ్మణులు ఏమోనండి. ఆళ్ళు నేను ఆళ్ళు చెప్తాను, వినండి మేడం. మీరు వినండి అండి, మీరు వినండి, మీరు వినండి మేడం, బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు? మీరు వినండి మేడం, మీరు వినండి మేడం. ఏం చేశారో చెప్తాను. బ్రాహ్మణుడు తన కులస్తులను తప్ప ఇతరులను చదువుకోనివ్వరు. వేరే వాళ్ళకి చదువు అంటే ఏంటో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కూడా విలియం కేరీ గారు స్కూల్స్ పెట్టి కాలేజెస్ పెట్టి పేదలందరికీ విద్య బోధించాడు. అందుకని క్రైస్తవుడు సనాతన ధర్మాన్ని పాడు చేసినట్ల. అంటరాని వాళ్ళు, అణగారిన వర్గాల వారు, తక్కువ కులాల వారు కూలీనాలి చేసుకుని కూడబెట్టుకున్న డబ్బు ఉన్నతమైన కులాల వాళ్ళకి ఇస్తే వాళ్ళు డబ్బులు ఇవ్వక వాళ్ళని ఏడిపిస్తూ వాళ్ళకున్న భూములు లాక్కొని ఇబ్బంది పెడుతున్న టైంలో పేదల కోసం సేవింగ్ బ్యాంక్స్ని తీసుకొచ్చిన క్రైస్తవుడు విలియం కేరీ. అందుకని సనాతన ధర్మాన్ని పాడు చేశాడా? భారతదేశం కనీసం ప్రింటింగ్ ప్రెస్ లేకపోతే, భారతదేశానికే ప్రింటింగ్ ప్రెస్ లేకపోతే ఎక్కడో జర్మనీలో లండన్లో ఉండే ప్రింటింగ్ ప్రెస్ ఇండియాకి తీసుకొచ్చారండి క్రైస్తవులు. అందుకని సనాతన ధర్మం పాడైపోయిందా? మన దేశంలో కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, తుంగభద్ర కావచ్చు, పెన్నా నది లాంటి ఎన్నో నదులు నీరు వృద్ధాగా సముద్రంలో కలిసిపోకుండా ఎన్నో ఆనకట్టలు కట్టారు, ఎన్నో ప్రాజెక్టులు కట్టారు, ఎన్నో డ్యాములు కట్టారు. అందుకని క్రైస్తవుడు సనాతన ధర్మాన్ని పాడు చేశాడా? మన దేశంలో అధిక జనాభా ఉండటం వలన ప్రయాణ సౌకర్యాలు సరిగా లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఎన్నో రైల్వే స్టేషన్స్, ఎన్నో ఎయిర్పోర్ట్స్, అనేక రకాల రవాణా సౌకర్యాన్ని కల్పించిన క్రైస్తవుడు సనాతన ధర్మాన్ని పాడు చేశాడా? మా చర్చిల ముందు బట్టలు ఇప్పి డ్యాన్స్ వేయట్లేదు, అందుకని మీ సనాతన ధర్మం పాడు చేస్తున్నామా? మా చర్చిల ముందు మందు దాగి రంగులు పూసుకొని ఎగిరి గ్రంథులు వేయట్లేదు, అందుకని సనాతన ధర్మాన్ని పాడు చేస్తున్నామా? బైబుల్ పాటించి క్రైస్తవుడు ఏం చేశాడో ఫస్ట్ మీరు తెలుసుకోండి. బైబుల్ని చదివి దాంట్లో ఉన్నది పాటించి క్రైస్తవుడు మన దేశానికి చేసిన లాభం ఏంటి? మీ ఇంట్లో ఉండే టీవీ తయారు చేసిన క్రైస్తవుడే. మేడం వింటున్నారా? మీ ఇంట్లో వినండి మేడం, వినండి వినండి, మీకు తెలియాలండి, వినండి. మీ ఇంట్లో ఉండే వాషింగ్ మిషన్ తయారు చేసిన క్రైస్తవుడే, మీ ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ తయారు చేసిన క్రైస్తవుడే, మీ ఇంట్లో ఉండే వాటర్ ఫిల్టర్ తయారు చేసిన క్రైస్తవుడే, మీ ఇంట్లో ఉండే ఇస్త్రీ పెట్టె తయారు చేసిన క్రైస్తవుడే, మీ ఇంట్లో ఉండే ఫ్యాన్ తయారు చేసిన క్రైస్తవుడే, మీ ఇంట్లో ఉండే బల్బు తయారు చేసిన క్రైస్తవుడే, మీ ఇంట్లో ఉండే ఏసీ తయారు చేసిన క్రైస్తవుడే, మీ ఇంట్లో ఉండే మోటార్ సైకిల్ తయారు చేసిన క్రైస్తవుడే, మీ ఇంట్లో మీరు షికారికి వెళ్తే కారులో అది కూడా తయారు చేసిన క్రైస్తవుడే, హెలికాప్టర్ చేసిన క్రైస్తవుడు, విమానాన్ని చేసిన క్రైస్తవుడు, ఆఖరికి మీరు వాడే మొబైల్ కూడా క్రైస్తవుడే తయారు చేశారు. మరి మీరు అవును మేడం, ఏం చెప్పారు? మీరు వినండి మేడం, నాకు 10 నిమిషాలు టైం అడిగాను. మరి మీరు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు కదా, క్రైస్తవులు తయారు చేసిన వాటిని వాడకండి. ఎందుకంటే అంటరానితనం కదా. ఓన్లీ సనాతన ధర్మాన్ని ఫాలో అవుతూ తయారు చేసినవి మాత్రమే మీరు ఇంట్లో ఉంచుకోండి. ఇవన్నీ బయటపడేసేయండి. మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా వేరే దేశపు టెక్నాలజీని మనం ఎందుకు వాడుతున్నాం? ఈవెన్ మన రైతులు పొలానికి నీరు కట్టే డ్రిప్ సిస్టమ్ కూడా ఇజ్రాయెల్ దేశం నుండి తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు మేడం? చెప్పండి, మీరు సమాధానం చెప్పాలి దీనికి. ఏమండి, అది యూదుల దేశం, ఇంకో అది క్రైస్తవుల దేశం కాదు. ఇజ్రాయెల్ కి భారతదేశానికి మిత్ర సంబంధం ఉంది, అందుకని తీసుకుంటున్నారు. ఫస్ట్ తెలుసుకొని మాట్లాడు, అర్థమవుతుందా? అంటే యూదుల దేశం క్రైస్తవుల దేశం కాదా? మా దేవుడు పుట్టింది అక్కడే. అది యూదుల దేశమైనా కూడా యేసుక్రీస్తు వారు అక్కడే పుట్టారు, ఇజ్రాయెల్ దేశంలోనే పుట్టారు. కాబట్టి బైబుల్ని కూడా మొత్తం ఇజ్రాయెల్ దేశం గురించే ఉంటుంది. అది మీరు తెలుసుకొని మాట్లాడండి. క్రీస్తు శిలువ మీద 3 మేకులు పీక్కోలేక అయిపోయాడు అని అంటున్నారు కదా, మరి శివుడు వినాయకుడు తల నరికి అందుకు అంటించలేకపోయారండి. దీనికి మీరు